వాట్స్ అప్ బాయ్, దిస్ ఇస్ కౌశిక్లీ. ఎట్లా ఉన్నారు? సో గైస్ ఇప్పుడే జిమ్కి అయితే వచ్చినా అనమాట. సో నార్మల్ అంటే ఏంటంటే ఈ పీక్ టైంలోనే ఎన్ని వీడియోలు తీస్తే అంత మంచిగా ఉంటుంది. తర్వాత మనం బల్క్ అయినప్పుడు మళ్ళీ ఈ బాడీ కండిషన్ని చూసుకుంటా, ఈ వర్కౌట్స్ని చూసుకుంటా మనకి మంచిగా మోటివేషన్ అనిపిస్తుంది. సో ఎంత వీలైతే అంత ఎక్కువ షూట్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయితే దాంట్లో కూడా మీకు అర్థమై ఉంటుంది. డైలీ చాలా కంటెంట్ పెడుతున్నా. తర్వాత చూసుకోనికి మనమే ఇన్స్పైర్ అవడానికి మస్తు అనిపిస్తుంది. సో అట్లా. సో ఇప్పుడైతే వర్కౌట్కి వచ్చిన కార్లో కూర్చున్నాం, ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నాం. పక్కకి బాడీ కండిషన్ మాత్రం ర్యాంప్ ఉంది. ఇంకా ఇవ్వలేదు ఇంకా చూడలేదు. జస్ట్ ఇట్లా వచ్చి బక్కాయినా బ్రో మస్తున్నావు అంటుండు. తర్వాత ర్యాంప్ అంటుండు డైరెక్ట్ వీడియో అనేగానే ఐసీఎన్ ఏమంటారు, హ్యామర్ కొడతారా మనోడు ఈసారి కొట్టాడు. కింద మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. కొడతాడు అనిపిస్తుంది నాకైతే. ఆ కసి అట్లనే ఉంది. మనోడు క్లయింట్ ఆల్రెడీ కొట్టిండు. ఈసారి మన దగ్గర ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు బ్రో ఆడేటోళ్ళు? ఇప్పుడు మనం 6 మంది టీమ్ కౌశిక్లీ. మొన్న ఇద్దరా క్లయింట్స్? నేను వాడే అంతే. ఇద్దరు ఉన్నప్పుడు ఒకరు కొట్టిల్లు. ఇప్పుడు 6 మంది అట. ఏ చూసుకోవాలి మళ్ళా మామూలుగా ఉంటుంది అట. మొత్తం హీరోలా అనిపిస్తుంది. ఒకవేళ అన్ని సెట్ అయితే నెక్స్ట్ ఇయర్ ఒకవేళ నేను కౌశిక్ అన్న దగ్గర నేను క్లయింట్గా జాయిన్ అయిపోతా. నేను కూడా ఆడతా. అడిగిండు ఆల్రెడీ ట్రైనింగ్కి, కానీ మధ్యలో కొన్ని హెక్టిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొగోళ్ళు అంటేనే ప్రాబ్లమ్స్ అంటేనే మొగోళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే టైం సరిపోదు. సో ప్రివర్ కూడా తీసుకుంటున్నా కార్లో కూర్చొని. నేను ఆల్రెడీ తీసేసుకున్నా గాయస్. కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్స్. సో 2017లో మనం 16-17 మనం ఇంటర్ ఉన్నప్పుడు బస్సులో 10-20 రూపాయలకి బస్ ఛార్జ్ పెట్టుకుని పోయేటోళ్ళు. అప్పుడు జిమ్ముకి ఒక 15 కిలోమీటర్లు యాదిరిగుట్ట టు భువనగిరి అని చెప్పేసి బస్సులో పోయేటోని. సో అప్పుడు ఆ టైంలోనే చూస్తుండే ఈ కంటెంట్ క్రియేటర్స్ అందరినీ, మన ఫారెన్లో ఉన్న వాళ్ళని. వాళ్ళు మొత్తం కార్ కాడ అదే జిమ్ము కింద వచ్చి ఇట్లా కార్లో కూర్చొని ఫుల్ సౌండ్ పెట్టుకొని ప్రీ వర్కౌట్ ఇట్లా డ్రై స్కూప్ వేసుకునేటోళ్ళు. అప్పట్లో మస్తుండే. అది క్రేజీ బ్రో. కానీ గాయ్స్ ఇప్పుడు కార్లో కూర్చొని ప్రీ వర్కౌట్ తాగుతుంటే మీకు ఎట్లుందో తెలియదు, కానీ పక్కన కూర్చొని నేను చూస్తున్నా కదా, ప్రతి ఒక్కరికి ఉంటుంది గాయ్స్. అంటే ఇట్లా అరే మనకు కూడా కార్ ఉండాలా, మనకు కూడా లైఫ్ ఎదగాల, ఇట్లా ప్రీ వర్కౌట్ తీసుకోవాలని. అంటే మనోడు ఏమంటాడు, ఇప్పుడు కూడా అంటాడు బొచ్చు పీకిందేం లేదు, ఇంకా గట్టిగా పీకాలని చెప్పి. పర్లేదు, మనకైతే ఇది గట్టి అనమాట. మనం కూడా ఒక రోజు ఇలా కొంటున్నాం, కార్లో కూర్చొని ప్రీ వర్కౌట్ తాగుతున్నాం, జిమ్కి వెళ్తున్నాం. అంతే. మీరు కూడా అవన్నీ సాధిస్తారని నేను అనుకుంటున్నా. చేయాలి గైస్ అంతే. ఇప్పుడు నాకు ఎట్లుందిరా అంటే ఇంకో ప్రీ వర్కౌట్ స్కూప్ వేసుకోబుద్ది అవుతుంది. అంత క్రేజీ ఉంది. మన దగ్గర ప్రీ వర్కౌట్ మనతో మాట్లాడేం లేదు. గట్టిగా పని చేస్తే, గట్టిగా కష్టపడితే ఖచ్చితంగా మన డ్రీమ్స్ అనేది సక్సెస్ఫుల్ అవుతాయి. మీరు ఏం చేయాలంటే జస్ట్ పెద్ద కళలు కనాలంతే. 2020 నుంచి చూస్తున్నా మనం హార్డ్ వర్క్ వీడియోస్ వల్ల అసలు ఇచ్చి పడేసింది అనమాట. అంతకుముందు రేడియోలజిస్ట్ సంథింగ్ ఏదో చేస్తూ ఉండే మనోడు. ఆ వీడియో కూడా చూసినా నేను. క్రేజీ ఉండే. అదేనా బ్రో? రేడియోలజిస్ట్ ఏం రేడియోలజిస్ట్ అంటే ఇప్పుడు పోయి ఇంకొకరి కింద పని చేసుడే. మనంతలో మనం పెట్టుకుంటే తప్ప మనం ఎక్కువ సంపాదించలేం. నేనేమంటున్నా అంటే గాయస్, మనోడు ఏ పని చేసినా కానీ జిమ్ మాత్రం ఆపలే. సేమ్ నేను కూడా ఇంకా ఆపలే. నువ్వు ఏ పనైనా కనీసం ఒక 2 గంటలు, 1 గంట జిమ్ కోసం తీసి పెట్టుకో, వర్కౌట్ చేస్తూ ఉండు, వెళ్ళిపో. అంతే. ఇక మిగతాదంతా నీ చేతుల్లోనే ఉంటుంది. అంటే నువ్వు సక్సెస్ అవ్వాలంటే నువ్వు కష్టపడాలి. అది ఒకటే నేర్చుకున్నాం మనం దగ్గర నుంచి. సాధిద్దాం అందరం. ఏమంటారు? ఐసీఎన్ చూడడానికి వస్తున్నా లేదా? కింద కామెంట్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయాలి ఐసీఎన్లో. వీడియో అనేగానే మస్తు అయిపోతావు బ్రో, మొత్తం హైపర్ యాక్టివ్ అయిపోతావు. ఏమి ఎట్లుంటుంది మన అది ఒకసారి చెప్తా. ప్రీ వర్కౌట్ ప్రీ వర్కౌట్ గాయస్. ఇంకో స్కూప్ కలుపుకుంటున్నా. సెగ పెరిగిపోయింది ఇప్పటిలే. అది వర్కౌట్ ప్లాన్ ఒకసారి చూడండి మొత్తం వీడియోలో. ఎట్లా చేస్తాడు తెలుసా? అది మొత్తం 15 రెప్స్ అట, 30 రెప్స్ అట. ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు గ్యాప్ ఇచ్చుడు. అట్లా వేయాలంటే ఈ మాత్రం ప్రీ వర్కౌట్ కావాల్సిందే. మజిల్ బ్లేజ్ తెలుసుగా, లీ ఎంబీ వాడడం మర్చిపోకండి. లీ ఎంబీ లెట్స్ గో. కింగ్ ప్రీ వర్కౌట్ ఇది. చూసిరా ఇదే ట్రూలీ అడ్మైర్ చేసేటోళ్ళతో ఉంటే అరే నిజంగా ఏందిరా ఇంత స్పెషల్గా చూస్తురా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు.
మస్తు మస్తు అనిపిస్తుంది బ్రో. ఇప్పుడు నువ్వనే అది కానీ ఇప్పుడు ఎవరు కలిసినా కానీ ఒక అడ్మిరేషన్, అది స్పెషల్గా చూస్తారు చూసినా, అదొక వేరే ఉంటుంది. డైలీ చూస్తూ ఉంటారు కదా అట్లా, చూసి 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 మనోడ్రా బాయ్ అన్న ఫీలింగ్ వస్తుంది. డైరెక్ట్ చూసి వచ్చి సెకండ్ ఇచ్చి వణుకుతుంటారు, యాంగ్జైటీ అయిపోతారు, ఇట్లా ఎగ్జైట్మెంట్లో కూడా అట్లా పిచ్చి పిచ్చి అయిపోతారు. చలో ప్రీ వర్కౌట్ తీసుకొని పైనకి వెళ్ళిపోతాం, వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. తీసుకో జర నన్ను మధ్యలో ఆ ఫ్రేమ్లో వచ్చేటట్టుది. చలో పిల్లలు, ఇదే అనమాట మన బాడీ కండిషన్. కింగ్లా ఉందా లేదా కామెంట్ చేసి చెప్పండి. 30 reps తీయాలి. టైగర్ బిస్కెట్స్ నా కెమెరా ఇచ్చి వేయండు, నా చేయలేమో, కెమెరా వరుతుంది ఏమో, వీడియో బాగా రాకపోతే డబ్బు పెట్టేస్తాడేమో. చేయకో ఇది బ్రో ఫైబర్స్ కానీ ఫైబర్స్ గాయస్. వీడియో బాగా చేసిన అటు ఇటు ఊతే నన్ను తిట్టుకోకండి గాయస్, చేయలో అనుకుంటుంది వర్కౌట్ చేసిన. ఎంత మజిల్స్ జస్ట్ ఒక లేయర్, ఒక 2 లేయర్ల తోలు ఇట్లా మీద ఉంది అంతే. ఒక 1 kg తీసేస్తాడట, పోతే మాత్రం క్రేజీగా అనిపిస్తాడు. చలో గాయస్, వర్కౌట్ వచ్చేసి ఒక 30%, 35% అయిపోయింది. సో ఎట్లా అనిపించింది బ్రో? రివ్యూ అయిపోయి మన క్రేజీ అనిపించింది. ఒక్క నిమిషం మైక్ తీసుకుంటున్నావు. మైక్ తీసుకునేసరికి ఒక క్షణం మరీ నోట్లో పెట్టుకోకు, నోట్లో మాట్లాడు. అయ్యా గాయస్ ఇప్పుడు ఏంద్రా అంటే రెప్స్ మాత్రం 30 రెప్స్. ఇక మొత్తం చినిగిపోయింది అనుకోండి. ఎట్లుందిరా అంటే ఇప్పుడు 10 రెప్స్ చేస్తాం, అదే క్రేజీ ఉంటుంది. ఇక 30 రెప్స్ అంటే ఇక ఊహించుకోండి ఎట్లుంటుందో. ఇట్లా ఇట్లా అంటించి ఇట్లా అంటిస్తే ఏళ్ళు ఇట్లా కాలుతుంది, మంట అట్లా ఉడుతుంది అనమాట మొత్తం జుమ్ 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 అని. ఇక మామూలుగా అవుతారా ఛాంపియన్స్ అంటే, క్రేజీ ఉంటారు కదా. ఛాంపియన్ అవ్వాలంటే ఇక అమ్మతం రెస్ట్ చేయాలి. సరే ఎవరు రైట్ అనుకోకండి, 2 డంబులు తీసుకో, ఇట్లా 30 రెప్టేషన్ చేయి. ఆ తర్వాత ఇంకొక 20 seconds ఆగు, మళ్ళీ 30 రెప్టేషన్ చేయి, మళ్ళీ 20 seconds ఆగు, మళ్ళీ 30 రెప్టేషన్ చేయి. ఎట్లుంటుందో నువ్వే చెప్పు. బాయ్ మన ఫ్లోలో మొత్తం అన్ని బూతులు మాట్లాడేస్తున్నావు మన ఛానల్. 2 ఏం మాట్లాడలే బ్రో, నన్ను నేనే ఎత్తుకున్నా. ఎవరు రైడ్ అవుతుంది ఎవరిని అంటలేదు. మన అంటే బ్యానెడ్ బూతులు మనం మాట్లాడాలి. ఓన్లీ సమ్ వెరీ ఫ్యూ వ్యూయర్స్ ఆర్ నో. నా వీడియోలో బూతులు ఉంటాయి అనుకుంటారు, నా వీడియోలో ఏం బూతులు ఉండదు చెప్తా. రాజేష్ ఖన్నా అని ఉంటుంది యూట్యూబ్ వీడియో, అండ్ ఇన్స్టాగ్రామ్ ఎవరు పెట్టిందా కన్నా అని పేరు? కన్నా అని ఎవరు పెట్టలేదు బ్రో, స్కూల్లో పిలిచేటోళ్ళు ఫ్రెండ్స్ అందరూ, దాన్ని యాడ్ చేసేసిన. ఏ లేదు, వాళ్ళ లవర్ పెట్టింది అనుకుంటా, కన్నా కన్నా అని పిలుచుకుంటారేమో. ఓకే, ఎవరికి రైట్ 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 రైట్. మరి ఇంకేమైనా ఉంటే మాట్లాడదాం. చలో గైస్, ఒక 60% అయితే వర్కౌట్ అయిపోయింది. సో రైట్ నౌ వీఆర్ డూయింగ్ బైసెప్ కర్ల్స్. సో అట్నే ఉండి ఇది అట్నే పట్టుకొని, సో చూడండి పంపు చూడండి, ఇట్లా నరాలకి వెళ్ళి తెగి బ్లడ్ బయట పడుతున్నట్టు వస్తుంది. సో నాన్ స్టాప్ 30 కొట్టాలి. లెట్స్ గో. కొంచెం దగ్గరికి వచ్చే క్యాప్చర్ బైసెప్. కరెంట్ తీగలు తెలుసా మీకు? కరెంట్ తీగలు అంటే క్రియేటివ్ యూజ్ బ్రో. అమ్మా పక్కన కూడా ఇంత పక్క ఉన్నా. ఆహా, సో అట్లా దమ్దమ్ అయిపోద్ది అన్నట్టు. ఇట్లా ఏంటంటే వర్కౌట్ చేస్తుంటే ఇంతకుముందు మన బ్రో కూడా అన్నాడు, బ్రో కొంచెం రెస్ట్ పీరియడ్ ఎక్కువ తీసుకుంటున్నట్టున్నావు అని చెప్పేసి. ఎట్లా అంటే
కొట్టి కూర్చుంటామా, కూర్చొని నిలవడమే గుమ్మాని ఇట్లా తిరిగిపోతుంది కళ్ళు ఇట్లా. వర్కౌట్ చేస్తున్నప్పుడు సో రెస్ట్ తీసుకొని ఇట్లా లేవగానే గుమ్మని తిరుగుతాం అనమాట. సో బికాస్ ఆఫ్ లో కార్బ్స్ డైట్, డిప్లిషను, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్, కార్డియో ఎక్సెట్రా అన్నిటి వల్ల ఇట్లా. సో మళ్ళీ లో బీపీ ఈబీపీ ఉందేమో చెక్ చేయించుకో అని చెప్పేసి కామెంట్ చేశారు. సో అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి, అంత బాగానే ఉన్నా నేను. సో చెప్తున్నా మనం చేసే వర్కౌట్ల వల్లనే మనకు అట్లా ఇన్ని ఎఫెక్ట్స్ ఉండే అన్నట్టు. సో ఇది చాలా కాంప్లికేటెడ్. ముఖం చూసారు ఎట్లుందో, పేషెంట్ అనుకుంటేనే వర్కౌట్ అని ఎత్తి మింగుతుండు. నేను చిన్న డబ్బులు లేపుతుంటే ఈయన మొత్తం కొండలు లేపుతుండు, కొండలు. ఈ లెవెల్ తక్కువ క్యాలరీస్లో ఉంటూ కూడా మోడరేట్ వెయిట్స్, అది మనకి చాలా ఎక్కువ ఇవ్వచ్చు. మనోడు అలగా లేపెత్తేస్తుండు. చూడండి మీరే, మీకు అర్థమైపోద్ది. క్రేజీ ఉంది గైస్. ఇది చూడండి ఎంత బచ్చా. ఇది బిఫోర్ వర్కౌట్, ఆఫ్టర్ వర్కౌట్. లెట్స్ గో. I'm about to go off like a weapon. Fuel to the top, got a filled up engine. In my thoughts, obsession. I will not stop, no, I'm never second guessing. I got a God complex. Haters love to hate, but I never feel pressed. Got a lot on my plate, but I never get stressed. I'll take all the pressure like I'm acing this test. Oh! Tear it up like I'm Jason. I see the world like it's ready for the taking. I see this place like a game I'm playing. Straight to the bank to collect my payments. No negotiations, it's my way, I was born impatient. And like a damn Freemason, I'll run this nation. They call me a god. 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 I don't know how to stop. I just go till I drop. Whether it's working or shots, give it all that I got. You can watch me work in my. సో ఏం లేదు. సో ఆల్రెడీ జిమ్ పోయి వచ్చిన, ఇంటికి వచ్చిన, లాస్ట్ మీల్ కూడా తీసుకున్నా, మంచిగా కడుపు నిండా తిన్నా. బట్ కార్డియో కూడా చేసిన, వాకింగ్. లాస్ట్ 10 minutes కొంచెం ఇంటెన్సిటీ వేద్దామని చెప్పేసి బర్పీస్ వేసిన. చూసుకోవచ్చు, వేరే లెవెల్ క్యాలరీ బర్నింగ్ ఇది. నాకు హై ఇంటెన్సిటీ ట్రైనింగ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఇచ్చేది ఆబ్వియస్లీ మన బర్పీస్కే. దాని తర్వాత జంపింగ్ స్క్వాట్స్, జంపింగ్ లంజెస్ మస్తు నెక్స్ట్ లెవెల్లో పనిచేస్తాయి. సో ఎవరైతే హెవీ వెయిట్, ఎవరైతే 100 కిలోల పైన లేకుంటే ఎంతకైనా సరే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి అసలు ప్రిఫర్ చేయను, సజెస్ట్ చేయను. సో ఎవరైతే ఆల్రెడీ బరువు ఉంటారో చాలా, వాళ్ళు కొట్టకండి, హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ చేయకండి, మెల్లమెల్ల వేయండి. వాకింగ్ థ్రెడ్మిల్ మీద నడిస్తే సరిపోతుంది, సైక్లింగ్, వాకింగ్ బేసిక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎవరైతే మొత్తం అథ్లెటిక్ ట్రైనింగ్, ఇంటెన్సివ్ ట్రైనింగ్ చేస్తారో వాళ్ళకి సెట్ అవుతుంది. సో అది. సో మనని చూసి ఇన్స్పైర్ అయ్యి, అరే నేను కూడా చేస్తా, అర్ధరాత్రి చేస్తా, మధ్యలో మేలుక రాగానే చేస్తా అంటే పుసుకున మోకాళ్ళ లిగమెంట్లు ఉత్తి పుణ్యానికి ఉత్తైనా ఉంటాయి, అవి తీగలు దన్మని దిగిపోతాయి. సో అదొకటి చూసుకోండి. యా, లాస్ట్ 10 minutes was intense. అట్లా నడుస్తుంది మొత్తం. మన ఇంత చిన్న హ్యామర్ పోయి పెద్ద హ్యామర్ రావాలంటే ఇట్లా చిందించాలి ఖచ్చితంగా. లెట్స్ గో. ఇప్పుడు పోయి స్నానం చేసుకొని వచ్చి పండుకుంటా. పొద్దున వెళ్దాం, పొద్దున కంటిన్యూ చేద్దాం వీడియోని. చెమట ఓసో వాయిస్. లేవడం చాలా లేట్గా లేచినాం. సో ఆబ్వియస్లీ లేవగానే ఓట్స్ మీల్ అయితే తీసుకుంటాం అనమాట. ఈరోజు మనకి ఓవరాల్ 40 grams ఓట్స్ ఉంది. అండ్ సాల్ట్ వచ్చేసి 13 grams ఉంది. ఇది మన పీక్ డేస్ అన్నట్టు. సో సాల్ట్ని కూడా ట్రాక్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రీమ్ లో క్యాలరీస్ డిప్లీషన్లా, లో కార్బోహైడ్రేట్ డైట్లో ఉన్నప్పుడు సాల్ట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. మళ్ళీ ఇంకో 2 రోజుల మళ్ళీ సెట్ అయిపోతుంది.
సో నేనైతే ఎక్కువనే తీసుకుంటాను సాల్ట్ని. మీరు రీసెంట్ వీడియోస్లో చూస్తుంటే కూడా అంటే కొంచెం ఎక్కువ పంపు కోసం ఎక్కువ వేసుకోవడం కానీ, సో బాడీ కొంచెం అడాప్ట్ చేసుకుంది దాన్ని, అట్లా అలవాటు అయిపోయింది. ఏ దాన్ని రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాటర్ని కానీ సాల్ట్ని కానీ ఏ దాన్ని రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏది ఫాలో అవుతారో ఆగానే ఫాలో అవ్వాలి లాస్ట్ వరకు, అంటే షో డే వచ్చే వరకు. అరే కాంపిటీషన్ వస్తుంది అని చెప్పేసి దాన్ని తగ్గించేసినాం అనుకో, అరే ఇటు మొన్నడాకి ఎక్కువ తీసుకుంటుండే ఇప్పుడు ఏం తక్కువ తీసుకుంటుండే అని చెప్పేసి మన బాడీ మొత్తం మనకి యాంటీ అయిపోతుంది. యాంటీ మెకానిజం పని చూసుకుంటుంది. ఇంకా మనకి రిటర్న్లో మనం ఏం చేద్దామన్నా కానీ ఆ పని కాదన్నట్టు. సో పంపు కోసం ఆ రోజు ఎక్కువ తీసుకొని ఇన్ని రోజులు తక్కువ తీసుకున్నాం అనుకో పని చేయదు, ఆబ్వియస్లీ పని చేయదు, పంపు రాదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అందుకనే ఏం స్టంట్లు చేయకుండా ముందు నుండి ఏం ఫాలో అవుతున్నామో అదే ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పటికైతే నేను ఓట్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఆల్రెడీ మస్తు మందికి రెసిపీ తెలుసు. సో తెలియని వాళ్ళు ప్రీవియస్ వీడియో చూడండి, ప్రీవియస్ లాంగ్ వీడియో. సో దాంట్లో అప్లోడ్ చేసిన. మేల్కతో ఉండు కన్నా పండుకొని ఉండు చాలా నయం, చాలా నయం. ఈ అమ్మాయి ఆకలితోటి మేల్కతో ఉండు కన్నా నిద్ర వస్తుంది కానీ లేట్గా వస్తుంది, కానీ పడుతుంది, డేంజర్గా పడుతుంది. అలసిపోయి పేషెంట్లా వండుకుంటాం. చలో ప్రిపేర్ చేసుకొని వచ్చి మాట్లాడతా. తీసుకో. చలో వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు చాలా టైర్డ్ ఉంది. యాక్చువల్ ఆ స్విమ్మింగ్ పోవాలి బట్ పోలే. చూస్తాం ఇది తిన్న తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఎట్లుంటాయో. ఈరోజు డే మొత్తంలో నాది 60 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ అన్నట్టు. సో ఎక్స్ట్రీమ్ ఇంజూరియస్ కూడా. సో అది అండ్ ఇట్లా వీడియో వేసేటప్పుడు అని వర్కౌట్ చేసేటప్పుడు రా క్లిప్స్ మొత్తం గంట చేయగలుగుతాం ఈజీగా మనం. మీకు నచ్చుతా అంటే ఖచ్చితంగా తీసి పెడదాం. తర్వాత చెప్పిన మనకు కూడా చూసుకోవడానికి మస్తు ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పేసి. సో అది కూడా ఒకటి కన్సిడర్ చేయండి, కామెంట్ చేయండి దాని కింద. ఓకేనా? లాస్ట్ టైంకి పెట్టినట్టు, ఆ వీడియో పెట్టినట్టు, ఈ వీడియో పెట్టినట్టు కామెంట్లు ర్యాంప్ ఉన్నాయి. సో కీప్ సపోర్టింగ్, అట్లనే కామెంట్ చేయండి. ఈరోజు కింద గాయస్ ఉంటా. బాయ్, పీస్. లెట్స్ గో. పోతున్నాం, గెలుస్తున్నాం.